తెలంగాణ చరిత్ర కాలక్రమ పట్టిక. కాకతీయ సామ్రాజ్యం క్రీస్తు శకం 1000 నుంచి 1323. ముసునూరి నాయకుల సామ్రాజ్యం క్రీస్తు శకం 1325 నుంచి 1368 వరకు. రేచర్ల పద్మనాయకుల సామ్రాజ్యం క్రీస్తు శకం 1326 నుంచి 1475. రెడ్డి సామ్రాజ్యం క్రీస్తు శకం 1325 నుంచి 1448 వరకు. బహుమని సామ్రాజ్యం క్రీస్తు శకం 1347 నుంచి 1527. విజయనగర సామ్రాజ్య స్థాపన క్రీస్తు శకం 1336 1680. కుతుబ్షాహీ సామ్రాజ్యం 1512 నుంచి 1687 178 సంవత్సరాలు. మొఘలాయి సామ్రాజ్యం 1687 1724 37 సంవత్సరాలు. అసఫ్జాహీ సామ్రాజ్యం 1724 1948 224 సంవత్సరాలు. ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ రాజధాని మార్పిడి 1763. హైదరాబాద్ సంస్థానంలో అధికార భాషగా ఉర్దూ 1884 ఫిబ్రవరి 21 నుంచి. బిరార్ ఒప్పందం 1853. వహాబీ ఉద్యమం 1839. హైదరాబాద్ నుంచి ఉత్తర సర్కార్లు విడిపోయినది 1766. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా విడిపోయింది 1788. హైదరాబాద్ నుంచి దత్త మండలాలు విడిపోయింది 1800. సైన్య సహకార పద్ధతి 1798. నిజాం అలీఖాన్ మొదట సంతకం పెట్టాడు. ఖానుంచా-ఇ-ముబారిక్ 1893. కౌన్సిల్ ఆఫ్ స్టేట్. హైదరాబాద్లో ఆర్య సమాజం స్థాపన 1892. సికింద్రాబాద్ నుంచి వాడి మధ్య రైల్వే లైన్ 1774. సికింద్రాబాద్ పట్టణ నిర్మాణం 1806. పామర్ విలియం కంపెనీ 1811. అనుమతి పొందింది 1814లో. 1850 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం 1857 మే 10న మీరట్లో. దివాన్గా మొదటి సలార్ జంగ్ 1853 1883. 1850లో సిపాయిల తిరుగుబాటు నాయకుడు తుర్రెబాజ్ ఖాన్. అధికారి నాణ్యంగా అలీ సిక్కా 1858. మీర్ మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం 1884 ఫిబ్రవరి 5. చందా రైల్వే పథకం ఆందోళన 1883. హైదరాబాద్ సంస్థానంలో మొదటి తిరుగుబాటు పరిగణించవచ్చు. మూసీ నదికి వరదలు 1908. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో. హైదరాబాద్ మెడికల్ స్కూలు 1846. హైదరాబాద్లో మొదటి క్లోరోఫామ్ కమిషన్ 1888. హైదరాబాద్లో రెండవ క్లోరోఫామ్ కమిషన్ 1889. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి 1897. చాదర్ఘట్లో కాళోజీ రంగారావుచే మొదటి తెలుగు పాఠశాల 1904. చాదర్ఘట్లో కాళోజీ రంగారావుచే మొదటి తెలుగు పాఠశాల 1904. హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ 1912. 7వ నిజాం సిల్వర్ జూబ్లీ వేడుకలు 1936. 1921లో నిర్మించిన సిటీ హై స్కూల్ 1929లో సిటీ కాలేజీగా మార్చబడింది. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ స్థాపన 1941 ఆగస్టు 8న. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమం 1938. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన 1938 జూలై 29న. ఇక శతవాహనుల ప్రాథమిక అంశాలు చూసుకుంటే, శతవాహనులో మూల పురుషుడు శతవాహనుడు, రాజసావకుడు శ్రీముఖుడు, గొప్పవాడు గౌతమిపుత్ర శతకర్ణి, చివరివాడు మూడో పులోమావి. మేఘధ్వని శాసనం కూడా వేయించాడు. శాతవాహనులు మౌర్యులకు సామంతులు. రాజధానులు: తొలి రాజధాని కోటిలింగాల, ప్రతిష్టనాపురం, పైఠాన్, ధాన్య కాటకం, అమరావతి.
చివరి రాజధాని బళ్ళారి. అధికార భాష ప్రాకృతం. కుంతల శాతకర్ణి కాలంలో అధికార భాష సంస్కృతం. అధికార మతం హైందవ మతం. రాజలాంఛనం సూర్యుడు. రాజ విభాగాలు ఆహారాలు విషయాలు గ్రామాలు. వర్ధిల్లిన శిల్పకళ అమరావతి శిల్పకళ. ప్రధాన ఓడరేవు మైసోలియం మచిలీపట్నం. జైన తీర్థంకరుల్లో 10వ వ్యక్తి అయిన శీతలనాథుడి జన్మస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం బాదాలపూరి. శాతవాహనుల కాలంలో రాజు సొంత భూమి రాజకంపేట. విదేశీ వర్తకం చేసినవారు శార్దవాహులు. శాతవాహనుల కాలంలో వడ్డీ శాతం 12%. స్కందవారం తాత్కాలిక సైనిక శిబిరం. కటకం శాశ్వత సైనిక శిబిరం. పరింద్రవారములు రాజు అంతరంగిక గూఢచారులు. రాజ్యగాహకుడు భూమిని సర్వ చేసే అధికారి. వృత్తి పన్ను కరుకర. దగ యంత్రం భూమిని దున్నే యంత్రం. గటి యంత్రం నీటిని తోడే యంత్రం. నీటిని తోడే యంత్రం. గరిక యంత్రం ముడి పత్తిని తీసే యంత్రం. నిగమ సభలు పట్టణ సంస్థలు. కొండచారుడు రాసిన గ్రంథాలు. సమయసారం ప్రవచనసారం నియమసారం. అసలు పేరు పద్మానంద భట్టారకుడు. ఉత్తర భారతదేశంలోని పాటలీపుత్రంపై దాడి చేసినది మొదటి పులోమవి. క్రీశకం 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించినది గౌతమిపుత్ర శాతకర్ణి. మత్స్యపురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడినట్లు తెలుస్తుంది. శలవధికలు శిల్పాలు చెక్కేవారు. కొలికలు చేనేతవారు. తీల పిసకలు గానుగవారు నీటిని తిప్పేవారు. హలికలు వ్యవసాయం చేసేవారు. గంధికలు సుగంధ ద్రవ్య వ్యాపారం చేసేవారు. కణకారులు నాగశీలకు మెరుగు పెట్టేవారు. ఇక్ష్వాకులు రాజశాపకుడు. వశిష్ఠిపుత్ర శ్రీశాంతములుడు గొప్పవాడు. వీరి పురుషదత్తుడు. చివరివాడు రుద్ర పురుషదత్తుడు. ఎక్కువ కాలం పరిపాలించినది ఏహువాల శ్రీశాంతములుడు. రాజధాని విజయపూరి. శ్రీపర్వతం నాగార్జునకొండ. అధికార భాష రాజభాష ప్రాకృతం. అధికార మతం శైవం. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు. రాజలాంఛనం సింహం. ఇక్ష్వ అనగా చెరుకు గాడ. వీరు శ్రీ పార్వతీలుగా పిలువబడినారు. వీర్గాల్ సంప్రదాయం రాజు కోసమే పనిచేసి రాజు కోసమే మరణించిన సైనికులకు పూజించే ఆచారం. శిలా శాసనాలపై తారీఖు నెల మాసం రాసే ఆచారం మొదలైంది. అదేవిధంగా శాసనం చెక్కిన వారి పేరు రాసే ఆచారం మొదలైంది. మేనత్తల కుమార్తెలను పెళ్లి చేసుకునే ఆచారం. తాతల పేర్లను మనసులో పెట్టుకునే ఆచారం. వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ దక్షిణగిరిగా పిలువబడింది. హారతి అనే చిన్న పిల్లల దేవతను వీరి కాలంలో పూజించారు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మహిళ అమరావతి రాజబండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధశ్రీ. ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పకళ అమరావతి శిల్పకళ. వీరి కాలం నాటి ప్రముఖ శిల్పం చేయి పైకెత్తిన అందాత శిల్పం జగ్గయ్యపేటలో లభించింది. నాగార్జునకొండ వద్ద మొదటి తవ్వకాలు 1926లో రంగనాథ సరస్వతి. వజ్రయాన బౌద్ధమతమును ప్రారంభించినది సిద్ధి నాగార్జునుడు. పూసిన శ్రేణి మిఠాయిల వ్యాపారం చేసేవారు. దక్షిణ భారతదేశంలోని మొదటి సంస్కృత శాసనమైన నాగార్జునకొండ శాసనాన్ని వేయించినది ఏహువాల శాంతములుడు. విష్ణుకుండినులు వంశస్థాపకుడు ఇంద్రవర్మ మహారాజేంద్రవర్మ. స్వతంత్ర రాజ్య స్థాపకుడు మొదటి మాధవవర్మ. గొప్పవాడు రెండవ మాధవవర్మ. చివరివాడు మంచన భట్టారకుడు. రాజధానులు ఇంద్రపాలనగరం, తుమ్మలగూడెం, నల్గొండ, అమరావతి, విజయవాడ, దెందులూరు. అధికార భాష సంస్కృతము. అధికార మతం వైష్ణవ మతం. అధికార లాంఛనం పంజ ఎత్తిన సింహం. వీరు శ్రీ పర్వత స్వామి భక్తులు. దక్షిణ భారతదేశంలో గుహలు తొలిచి ఆలయాలు నిర్మించిన వారు విష్ణుకుండినులు.
వీరి కాలం నాటి గుహలు ఉండవల్లి గుహలు, మొఘల్ రాజాపురం గుహలు, 3 భైరవోనికొండ గుహలు. వంశంలో గొప్పవాడైన రెండవ మాధవవర్మ నరమేధ యాగం, పురుషమేధం యాగం చేసినాడు. వీరి కాలం నాటి విద్యాలయాలు గట్టికలు, ఘట్కేసర్, రంగారెడ్డి జిల్లా. వీరి కాలంలో శివాలయాలను రామలింగేశ్వర ఆలయాల పేరుతో నిర్మించారు. ఇందులో ప్రముఖ దేవాలయాలు కిసర రంగారెడ్డి జిల్లా, చెర్వగట్టు నల్గొండ జిల్లాలో కలవు. చైతన్యపురి ప్రాకృత శిలాశాసనం వేయించినది మొదటి గోవిందవర్మ. రెండవ వికేంద్రవర్మ వేసిన చిక్కుల శాసనంలో తుని తూర్పుగోదావరి విజయరాజ సంవత్సరంబుల్ అని పేర్కొనబడింది. రెండవ మాధవవర్మ బిరుదు త్రివర నగర భావన యువతి ప్రియుడు. కిసరగుట్టపై తొలుచువాన్లు అని అచ్చమైన తెలుగు పదం కనిపిస్తుంది. బొజ్జన్నకొండ విష్ణుకుండినుల కాలం నాటి ఒక బౌద్ధ క్షేత్రం. వేములవాడ చాళుక్యులు వంశస్థాపకుడు సత్యశ్రయ రాణ విక్రముడు. రాజస్థాపకుడు విక్రమాదిత్య యుద్ధమల్లుడు. గొప్పవాడు రెండో హరికేసరి, చివరివాడు 3వ హరికేసరి. రాజధానులు మొదటి రాజధాని బోధనపురం, గంగాధర, వేములవాడ. అధికార మతం జైనం, అధికార భాష సంస్కృతం, మాతృభాష కన్నడ. వీరు పరిపాలించిన భూభాగం సప్తదక్ష దేశం. సప్తదక్ష దేశం అనగా 1,25,000 బంగారు నాణేల ఆదాయం గల దేశమని అర్థం. ఇందులో నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ప్రాంతాలున్నాయి. పంప కవి రెండో హరికేసరి ఆస్థానంలో ఉన్నాడు. పంప కవి కన్నడ కవిత్రయంలో తొలివాడు. పంప కవి రాసిన గ్రంథాలు ఆదిపురాణం, విక్రమార్జున విజయం. పంప కవికి రెండో హరికేసరి దానం ఇచ్చిన అగ్రహారం, ధర్మపురి. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు. శైవాచార్యుడైన మాగ్ధ శివాచార్యుడికి బెల్మోగా గ్రామాన్ని దానంగా ఇచ్చినది మొదటి హరికేసరి. గ్రస్తి అనగా నీటి నిల్వలపై అధికారి. వేములవాడ చాళుక్యుల కాలంలో పన్నులకు హెజ్జంక అని పిలిచేవారు. కాకతీయులు. మూలపురుషుడు వెన్నమాత్రుడు. వంశస్థాపకుడు కాకీర్తిగూండెన. రాజస్థాపకుడు మొదటి బేతరాజు. స్వతంత్ర రాజస్థాపకుడు మొదటి రుద్రదేవుడు. గొప్పవాడు గణపతి దేవుడు. చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. రాజభాష సంస్కృతం, మాతృభాషం తెలుగు. రాజలాంఛనం వరాహం, వర్ణం శూద్రులు. వీరు కళ్యాణ్ చాళుక్యులకు సామంతులు. కాకతీయులకు సమకాలీన రాజులు యాదవులు, హోయసాలలు, పాండ్యులు. రాజధానులు హన్మకొండ, ఓర్గల్లు, ఆంధ్రనగరి. సుల్తానాపూర్ ఢిల్లీ సుల్తాన్ల పెట్టారు. అధికార మతం తొలి కాకతీయుల జైనులు, మలి కాకతీయులు, శైవులు. వీరి కాలం నాటి సైనిక విధానం నాయంకారులు రాణి రుద్రమదేవి ప్రవేశపెట్టారు. వీరి కాలంలో ప్రసిద్ధ నృత్యం పేరిణి శివతాండవం. కాకతీయుల కాలం నాటి అంగరక్షకులు లెంకలు. ప్రముఖ రేవు పట్టణం మోటుపల్లి. ప్రముఖ విదేశీ యాత్రికుడు మార్కోపోలో. ఇతడు రాసిన గ్రంథం ది ట్రావెల్స్. శివకేశులు ఒక్కటే అని చెప్పే మతం స్థార మతం. స్మార మతాన్ని ప్రచారం చేసినది తిక్కన్న. ఇంకా వంశాలు, శాసనాలు. నాన్ఘట్ శిలాశాసనం దేవి నాగానిక మొదటి శాతకర్ణి భార్య. ఈ శాసనం మొదటి శాతకర్ణి గొప్పతనం గురించి వివరిస్తుంది. మొదటి శాతకర్ణి వైదిక క్రతువు గురించి, అశ్వమేధ యాగాల గురించి వివరిస్తుంది. నాసిక్ శిలాశాసనం గౌతమి బాలశ్రీ వేయించింది. ఈ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి ప్రస్తావన వివరిస్తుంది. ఈ శాసనము వశిష్ఠపుత్ర నాసిక్ శిలాశాసనము. ఈ శాసనము వశిష్ఠపుత్ర పులోమావి 19వ సంవత్సర పాలన కాలంలో వేయించింది. అంతేకాకుండా శకులను, పల్లవులను ఓడించి త్రిసముద్ర తోయపిత వాహనుడు అని వివరిస్తుంది. అతిగుంప శిలాశాసనం కళింగ కారవేలుడు మొదటి శాతకర్ణికి సమకాలికుడు. ఇతను శాతవాహనులపై దాడి చేసి పితుండ నగరం, భట్టిప్రోలును
గాడిలతో దున్నించినట్లు వివరిస్తుంది. కన్న-బెన్న నది వరకు, పెనుగంగ నది వరకు వచ్చి దాడి చేస్తున్నట్లు తెలుస్తుంది. గుంటుపల్లి శిలాశాసనము కళింగ కరవేలుడు వేయించాడు. జునాగఢ్ శిలాశాసనం శకరుద్రదామనుడు గిర్నర్ శిలాశాసనం సంస్కృతంలో జారీ చేసిన మొదటి శిలాశాసనం. శకరుద్రదామనుడు తన కుమార్తె రుద్రదామనికకు శివశ్రీ శతకర్ణికు ఇచ్చి వివాహం చేసినట్లు తెలుస్తుంది. మేకధోని శిలాశాసనము మూడవ పులోమావి వేయించాడు. గుల్మికి పదం గురించి వివరిస్తుంది. గుల్మిక్ అనే గ్రామ రక్షణాధికారి అని వివరిస్తుంది. ఇతని పరిధిలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాలు బలం ఉన్నట్టు తెలుపుతుంది. శాతవాహన పతనం గురించి వివరిస్తుంది. బట్టిప్రోలు శిలాశాసనం కుబేరుడు సామంతరాజు వేయించాడు. ఇది పరిణ సంస్థలైన నిగమ సభలను గురించి వివరిస్తుంది. అందోవ్ శిలాశాసనం కార్తమాన చాస్టారుడు వేయించాడు. హడగలి శిలాశాసనం పల్లవరాజు శివస్కందవర్మ వేయించాడు. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు ఇవి అశోకుడి శిలాశాసనాలు శాతవాహనులను ప్రస్తావిస్తాయి. మూడవ శిలాశాసనం ఇవి ప్రతి గురువు తమ శిష్యులకు నడవడిక అశోకుడి దమ్మ గురించి వివరిస్తుంది. శాతవాహనుల ప్రస్తావన దీనిలో ఉంది. ఈక్ష్వాకుల శాసనాలు రెంటల, కేశనపల్లి, దాచేపల్లి శాసనాలు ఈక్ష్వాకుల గురించి వివరిస్తున్నాయి. ఆలూరు శాసనం ఉప్పుగొండూరు, అమరావతి, నాగార్జునకోట, జగ్గయ్యపేట శాసనాలు వీర పురుషదత్తుడి వివరాలు అందిస్తాయి. ఆలూరు శాసనం ఈక్ష్వాకులు శాతవాహనులకు సామంతులను వివరిస్తుంది. గుమ్మడి దరు శాసనం గుమ్మడి దరు ఒకే విద్య కేంద్రమని వివరిస్తుంది. విష్ణుకుండిల శిలాశాసనాలు తుమ్మలగూడెం శాసనం విష్ణుకుండిల రాజధాని తుమ్మలగూడెం ఇంద్రపాల నగరం అని వివరిస్తుంది. విష్ణుకుండినుల వంశాన్ని ప్రారంభించిన ఇంద్రవర్మ అని తెలియజేస్తుంది. చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్ పరిధిలోని చైతన్యపురి వద్ద ఇది లభించింది. దీనిని మొదటి గోవిందవర్మ వేయించాడని తెలుస్తుంది. ఈ శాసనం ప్రాకృత భాషలో ప్రాచీనమైనది తెలుస్తుంది. చిక్కుల శిలాశాసనం రెండవ వానేంద్రవర్మ వేయించాడు. విజయరాజ సంవత్సరంబుల్ అనే తెలుగు పదం ఇందులో అనిపిస్తుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో తునిలో లభించింది. విష్ణుకుండినులు వాకటకుల మధ్య వైవాహిక సంబంధం గురించి వివరిస్తుంది. వెల్పూర్ శిలాశాసనం రెండవ మాధవవర్మ వేయించాడు. ఈ శాసనం ప్రకారం రెండవ మాధవవర్మ గణపతి దంతముఖి స్వామికి ఆలయం నిర్మించినట్లు వివరిస్తుంది. పాలమూరు ఇంద్రపాల నగరం ఉప్పూరు శాసనాలు వీరి కాలానికి సంబంధించి శిలాశాసనాలు. పాలమూరు మూడవ మాధవశర్మ, రామతీర్థ శాసనం ఇంద్రవర్మ, ఈపూర్ శాసనం మూడవ మాధవవర్మ. చందుపట్ల శిలాశాసనం పువ్వుల మూవడి రాణి రుద్రమదేవి 1289 నవంబర్ 20న తిరుగుబాటు చేసిన కాయస్థ అంబదేవుడిని ఓడించే ప్రయత్నంలో త్రిపురాంతక యుద్ధంలో మరణించినట్లు ఈ శాసనం వివరిస్తుంది. రాణి రుద్రమదేవికి పుణ్యం కలగాలని ఆమె బంటు పువ్వులమూడి చందుపట్ల గ్రామం నల్గొండ జిల్లా శివాలయానికి బుధాన చేసినట్లు తెలుపుతుంది. మల్కాపురం శాసనం రాణి రుద్రమదేవి వేయించింది. రాణి రుద్రమ్మ వేయించింది. స్త్రీలకు కల్పించిన ప్రాసూతి సౌకర్యాల గురించి వివరిస్తుంది. అదేవిధంగా దేవాలయాల నిర్వహణ గురించి వివరిస్తుంది. ద్రాక్షారామ శిలాశాసనం రెండో ప్రోలరాజు మంత్రి ఇనగాంల బ్రహ్మారెడ్డి వేయించాడు. ఈ శాసనం ప్రకారం మొదటి రుద్రదేవుడు అధికారంలోకి వచ్చిన విషయం గురించి, అలాగే మొదటి రుద్రదేవుడు విద్య భూషణుడు అని వివరిస్తుంది. మోటుపల్లి శిలాశాసనం కాకతీయుల శిలాశాసనం మోటుపల్లి శిలాశాసనం కాకతీయ గణపతి దేవుడు మోటుపల్లి
మోటుపల్లి గణపతి దేవుడు వేయించాడు. రెండవ మనుమ సిద్ధికి చేసిన సహాయానికి గాను తనకు బహుమానంగా ఇచ్చిన మోటుపల్లి వడరేవు వద్ద ఎలాంటి దొంగల భయం కానీ, తూకాల్లో మోసాలు లేకుండా వర్తకులకు అభయం కల్పిస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం. మోటుపల్లి వడరేవుపై నియమించిన అధికారి సిద్ధయ్య దేవుడు. మోటుపల్లి పూర్వనామం దేశియకొండ పట్టణం. జనగదేవుని దుర్గి శాసనం. రుద్రమదేవి సేనాని కాయస్థ జన్నిగ దేవుడు దీన్ని వేయించాడు. ఈ శాసనం రుద్రమదేవి పట్టాభిషేక గురించి వివరిస్తుంది. సలకవీడు శిలాశాసనము. దీనిని రెండవ ప్రతాపరుద్రుడు వేయించాడు. రెండవ ప్రతాపరుద్రుడు పౌండుల మీద విజయానికి గుర్తుగా తాను కావేరి శ్రీరంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని సలకవీడు గ్రామాన్ని ఆలయానికి దానం చేసినట్టు తెలుస్తుంది. కొలనుపల్లి శిలాశాసనం. రెండవ ప్రతాపరుద్రుడు మహబూబ్నగర్లో వేయించాడు. చెన్నకేశవ ఆలయం, నరసింహస్వామి ఆలయంలో చేసిన దానాల గురించి వివరిస్తుంది. మట్టివాడ శాసనము. గణపతి దేవుడు వేయించాడు. కాకతీయుల కాలం నాటి వాణిజ్య వస్తువులపై విధించిన పన్ను గురించి వివరిస్తుంది. బీదర్ కోట శాసనం. రేచర్ల ప్రసాదిత్యుడు వేయించాడు. రాణి రుద్రమదేవి యాదవులపై విజయం సాధించిన అంశాలు, అదేవిధంగా ఆమె రాజగజకేసరి అనే బిరుదు ధరించినట్లు తెలుపుతుంది. పిల్లలమర్రి శాసనం. మొదటి ప్రోలరాజు. పాలంపేట శాసనం. రేచర్ల రుజుడు. కాజీపేట మొదటి బేతరాజు. పాలంపేట రేచర్ల రుద్రుడు. పిల్లలమర్రి శాసనం. మొదటి ప్రోలరాజు. విలాసత్రామ శాసనం. ప్రోలమ నాయకుడు వేయించాడు. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల గురించి వివరిస్తుంది. విలాసత్రాంబ శాసనం. జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి బందుగా పట్టుకొని పోతుంటే నర్మదా నదిలో దూకి తన ఉంపుడుగత్తె మచ్చలదేవితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు వివరిస్తుంది. కలవ చెరువు శాసనం. రెడ్డి రాణి అని తల్లి వేయించింది. కాకతీయ రాజ్య పతనం గురించి వివరిస్తుంది. ప్రోలయ వేమారెడ్డి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రకటిస్తుంది. కండవల్లి శిలాశాసనం. రెండవ ప్రతాపరుద్రుడు. జమలాపురం శిలాశాసనం. గణపతి దేవుడు. విలానతామ్ర శాసనము. ప్రోలయ నాయకుడు. పోలవరం శాసనం. కాపయ నాయకుడు. కలవల చెరువు శాసనం. రెడ్డి రాణి అని తల్లి వేయించింది. నిజాం మసీదు శాసనం. సుల్తాన్ కులీ వేయించాడు. 1512లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుపుతుంది. ఐతారేయ బ్రాహ్మణం. ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం. విదర్భకు దక్షిణాన ఆంధ్రుల నివసించారని పేర్కొన్నది. పుండ్ర, పులింద, ముతాబ, శబర మొదలగు జాతులను ప్రస్తావించింది. ఆంధ్రుల అనార్య జాతులు.